నమస్తే ట్రేడర్స్. ఓకే, కాల్ సైడ్ అయితే ఒక ట్రేడ్ తీసుకుంటున్నాను. రీజన్ వచ్చేసి ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది బ్రేక్ అయింది, అందుకే ట్రేడ్ అనేది తీసుకున్నాను. కాకపోతే స్పాట్లో బ్రేక్ అవుతుందుకు వస్తుంది, ఇంకా క్లియర్ కట్ కన్ఫర్మేషన్ అయితే స్పాట్లో లేదు. కాకపోతే ప్రీమియంలో అయితే మంచి బ్రేక్అవుట్ అయితే అయ్యింది, అందుకే ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. చూద్దాం ఎస్ఎల్ఆర్ టార్గెట్. ఓకే, ఎస్ఎల్ హిట్ అయిపోయింది. 652 అయితే లాస్ ఫస్ట్ ట్రేడ్లో. ఓకే, నో ఇష్యూ. యాక్చువల్గా ఆ రేంజ్లో 3 జోన్స్ ఉన్నాయి మనకి. 59,500 రౌండ్ నెంబరు, అలాగే ప్రీవియస్ డే లో అండ్ టుడే 5 minutes హై. అది బ్రేక్ అయ్యేలా కనిపించింది కాబట్టి ట్రేడ్ అయితే ప్లాన్ చేసాం, బట్ ఎస్ఎల్ అయితే హిట్ అయింది. నో ఇష్యూ, సెకండ్ ట్రేడ్ కొద్దిసేపు ఆగి ప్లాన్ చేద్దాం. యాక్చువల్గా డైరెక్షన్ అనేది పుట్ సైడ్ తీసుకోవాలి అని అనొచ్చు, కాకపోతే మనకి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ జోన్ అనేది ఏర్పడింది కదా ఫస్ట్ 5 minutes. అలాగే ఆ ప్రీవియస్ డే లో ఇట్లా బ్రేక్ అయ్యేలాగా అనిపించింది. అలాగే 59,500 రౌండ్ నెంబర్ బ్రేక్ అయింది కాబట్టి కాల్ సైడ్ అయితే ప్లాన్ చేశాను. కాకపోతే ఎస్ఎల్ అనేది హిట్ అయింది, 652 లాస్ వచ్చింది. ఇప్పుడు చూసుకోవచ్చు, సేమ్ అక్కడనే రౌండ్ నెంబర్ దగ్గర అయితే స్ట్రగుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 59,500 కాల్లో అయితే ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తున్నాను కాల్ సైడ్. రీజన్ వచ్చేసి సేమ్ కాల్ సైడ్. టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ చూద్దాం ఎస్ఎల్ అయినా హిట్ అవ్వచ్చు. ఓకే, మంచి ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, 300 ఓకే 300. సేమ్ రీజన్ ప్రీవియస్ ట్రేడ్ ఎలానో అలానే, కాకపోతే ప్రీవియస్ ట్రేడ్ కొంచెం కన్ఫర్మేషన్ లేదు, కానీ ఈ ట్రేడ్లో చూసుకోవచ్చు ఆ క్యాండిల్ అనేది బ్రేక్ అయింది క్లియర్ కట్గా 5 minutes స్పాట్లో చూసుకుంటే. ప్రీవియస్ డే లో ఆ బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి ప్రీవియస్ డే లో, అది ఇట్లా బ్రేక్ అయింది. ఓకే, 400 గుడ్. 500.
ఓకే 500 రన్ అవుతుంది. ఓకే 600 గుడ్. 600 రీచ్ అయ్యి కిందకి వచ్చేసింది. $700 దాటితే నేను ప్రాఫిట్ అయితే బుక్ చేస్తాను ఫ్రెండ్స్. 700 టచ్ అయింది కానీ సస్టైన్ కాలేదు. అండ్ నా రూల్స్ ఇట్లా చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు 2 ట్రేడ్స్ ప్లాన్ చేశాను కదా, ఇప్పుడు 1 ట్రేడే తీసుకుందామని ఆలోచిస్తున్నాను. రేపటి నుంచి అయితే కుదిరితే 1 ట్రేడే చేస్తాను డైలీ. ఎందుకంటే 2 ట్రేడ్స్ అయినప్పుడు మనకు లాస్ అనేది ఎక్కువ వస్తుంది, ప్రాఫిట్ అనేది 1 ట్రేడ్లోనే మనకు 700 800 అట్లా వస్తుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా. అందుకే ఆ బ్యాలెన్స్ కోసం అయితే డైలీ 1 ట్రేడే చేద్దామని అనుకుంటున్నాను. మీరు ఇట్లా కామెంట్ చేయండి సరే ఎలా ఉంటుందో. డైలీ 1 ట్రేడ్ అయితే మనకి లాస్ వచ్చేసి 700 వస్తుంది, ప్రాఫిట్ వచ్చిన 700 ప్లస్ వస్తుంది. లాసు టార్గెట్ ఈక్వల్ ఉంటుంది అనమాట. మనం స్టార్టింగ్లో టార్గెట్ హై ఉండే 2000 ఉండే, లాస్ వచ్చేసి 14 ఉండే, కానీ నేను తక్కువ చేశాను 700. దానివల్ల మనం 2 ట్రేడ్స్ చేసినప్పుడు అప్పుడప్పుడు కొంచెము లాస్ అనేది ఎక్కువ అవుతుంది, 1400 900 దాటుతుంది అనమాట. అందుకే దాని గురించి అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నా. ఓకే 300 ఒక 800 ఇచ్చేస్తే మార్కెట్ వెళ్ళిపోవచ్చు. ఓకే ఎస్ఎల్ అయితే ట్రయల్ చేసేసా. ఇప్పుడు ఎస్ఎల్ వచ్చేసి 10 పాయింట్స్. ఓకే ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. టోటల్ లాస్ వచ్చేసి 995. దీంతో డే అయితే క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.